నాకు భయంగా ఉంది విహారీ గారు. ఎందుకు లక్ష్మి? మిమ్మల్ని ఇలా నాతో రూమ్లో చూస్తే అందరూ ఏమనుకుంటారో అని, మీ మీద ఎలాంటి నిందలు వేస్తారో అని. నిందలు వేస్తే నా మీదే వేయరు, అవి నీ మీద కూడా వేస్తారు. అసలు నీ గురించి నువ్వు ఆలోచించట్లేదేంటి? నేను పడ్డదానితోనూ ఎదురు దెబ్బలు తిన్నదానితోనూ పోల్చి చూస్తే వాళ్ళందరూ వేసే నిందలు పెద్దవి కాకపోవచ్చు. కానీ మిమ్మల్ని ప్రేమించే అందరూ మీ మీదే నిందలు వేస్తే, మిమ్మల్ని తప్పు పడితే మీరు తట్టుకోలేరు. ఇప్పటికీ నా మంచి గురించి ఆలోచిస్తున్నావా కనక మహాలక్ష్మి? ఏంటి అలా చూస్తున్నారు? నీకు చిన్నప్పటి నుంచి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం తప్ప నీ గురించి నువ్వు ఆలోచించడం మీ అమ్మా నాన్న నేర్పలేదా? మా నాన్నకి చిన్నప్పటి నుంచి ఎదుటి వాళ్లలోనే తన సంతోషం వెతుక్కోవడం అలవాటు. వాళ్ళు సంతోషంగా ఉంటే మా నాన్న చాలా సంతోషంగా ఉంటారు. ఎదుటి వాళ్ళు బాధపడితే మా నాన్న కూడా బాధపడతారు. నాకు కూడా అదే అలవాటైందేమో నాకు తెలీదు. కానీ మీ విషయం వేరు. నా విషయం వేరంటే ఎందుకు? మీరు మా కుటుంబానికి చేసిన సాయం మామూలు సాయం కాదు. ఏ మనిషి చెయ్యని సాయం, ఏ మనిషి చెయ్యని సాహసం. అంత సాయం చేసిన మీకు చెడు జరగకూడదన్నదే నా తాపత్రయం. చెడు అనుభవం ఎదురవ్వకూడదని నా ఉద్దేశం. థ్యాంక్స్ కనక మహాలక్ష్మి. నా మంచి కోరుకునే మనిషిగా నువ్వుండగా నాకింక ఏ చెడు ఎదురవ్వదులే. ఈ టైంలో బావ రూమ్లోనే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళినట్టు? బావ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదేంటి? బావ ఇక్కడ లేడు, ఇంకెక్కడికి వెళ్ళుంటాడు? ఈ లక్ష్మి నాదే పెత్తనం అన్నట్టుగా ఇల్లంతా తిరుగుతుంది కదా. బావని ఇక్కడైనా చూసిందేమో, దాన్ని అడుగుదాం. ఈ రింగ్ టోన్, హే, ఆ రింగ్ టోన్ సహస్రాది. అయ్యో, అంటే సహస్రమ్మ గారు డోర్ బయటే ఉన్నట్టున్నారు. డోర్ తీసుకుని లోపలికి వస్తే అంతే సంగతులు. లక్ష్మి, లక్ష్మి, నువ్వు కంగారు పడకు లక్ష్మి. హలో, చెప్పవే. అవునే, పెళ్లి ముహూర్తం సెట్ అయింది, త్వరలోనే పెళ్లి. ఆ టైంకి నాకు ఆ పనుంది ఈ పనుందని చెప్పకుండా పెళ్లికి ఖచ్చితంగా రావాలి. సహస్రానే, సహస్రం. గుర్తుందా మీకు? నువ్వు కాని పెళ్లికి రాలేదో చంపేస్తాను. అమ్మో, పెళ్లికి రాకపోతే నేను చంపేస్తానంటుంది. ఇప్పుడు దొరికే ఉంటే బుక్ అయిపోతాం. హలో హలో, ఏంటంటున్నావు? నువ్వు చెప్పేది సరిగా వినిపించడం లేదే. ఇక్కడ సిగ్నల్ సరిగా లేనట్టుంది. హలో, ఒక నిమిషం ఉండు. హలో, ఎన్ని ప్రయత్నాలు చేసినా
మనం బయట పడలేదు. ఇక ఈ రాత్రంతా ఇలా ఉండాల్సిందేనా? ఏమో కనక మహాలక్ష్మి, నాకు కూడా అదే అర్థం కావటం లేదు. అయ్యో!